నమస్కారం, నా పేరు పూల్ ధావన్ మరియు ఈ వీడియోలో మేము మీకు అత్యంత ఇష్టమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాము మరియు అది క్రియేటిన్ గురించి మాట్లాడుతున్నారు. క్రియేటిన్ అంటే ఏమిటి, అది ఎలా పెరుగుతుంది, కేఎఫ్టీ రిపోర్టులో క్రియేటిన్ పెరగడం చూసినప్పుడు అది ఏమిటి అని అర్థం, మీరు ఈ వీడియోలో అన్ని చర్చించబోతున్నారు. కాబట్టి క్రియేటిన్ అంటే ఏమిటి, ఇది ఎక్కడ ఏర్పడుతుంది అని అర్థం చేసుకోవడం ద్వారా మొదట ప్రారంభిద్దాం. క్రియేటినైన్ మన శరీరంలో మన మాంసాలలో ఏర్పడుతుంది. మనం ఆహారం తినే పనితీరున్నప్పుడు, ఆ ఆహారం మన కండరాలలోకి వెళ్ళినప్పుడు, శక్తిని ఇవ్వినప్పుడు మనం కదలికను చేస్తాము. తరువాత కండరాలలో ఒక ఉపోత్పత్తి, వ్యర్థ ఉత్పత్తి ఏర్పడుతుంది. దీనిని క్రియేటిన్ అంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కండరాలు ఉన్నాయి, మీరున్నారు, నేనున్నాను, అది నా శరీరంలో ఏర్పడుతుందని మీరు అనుకుంటున్నారా? అవసరం లేదు. నా శరీరంలో కూడా అది ఏదైనా కిడ్నీ వెంటనే ఏర్పడుతుంది. కానీ అది నా శరీరంలో ఏర్పడినప్పుడు నా మూత్రపిండాలు ప్రతిరోజు అది ఫిల్టర్ చేస్తుంది. ప్రతి సెకనుకు ప్రతిసారి అది మూత్రాన్ని తయారు చేస్తుంది మరియు అది శరీరం నుండి బయటకు వెళుతుంది. But in the case of kidney failure patients, because the kidneys aren't functioning properly, they are unable to filter out the urea. ఇప్పుడు అది రూపొందిస్తున్నప్పుడు పుట్టినది బయటకు రాలేదు అని అనుకుంటే అప్పుడు అది రక్తంలో కలిసి ఉండడం ప్రారంభిస్తుంది. మరిన్ని సందర్భాలలో కూడా మా కేఎఫ్టీ నివేదికలో క్రియేటినిన్ స్థాయిలు పెరగడం కనిపిస్తుంది అని మేము కూడా చూస్తున్నాము. ఇప్పుడు మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు, ఇప్పుడు రోగి మనసులో ఏం జరుగుతుందంటే క్రియేటిన్ తగ్గించుకోవాలనుకుంటున్నాడు. కానీ క్రియేటిన్ వెనుక ఆలోచిస్తున్నప్పుడు కిడ్నీ పరిశోధన చేయడం మరియు కిడ్నీ పని తగ్గించడం ఇలా కలిగింది అనుకుంటున్నాడు. మరి ఈ రోజు తర్వాత ఈ వీడియో చూశాక ముందు ఏం చేస్తారు? మీరు మీ మూత్రపిండాల గురించి ఆలోచిస్తారు. కిడ్నీని మీ మనసు ముందు ఉంచండి. మరి ఈ కిడ్నీని ఎవరు డ్యామేజ్ చేస్తారో ఆలోచించండి. మూత్రపిండాలను దెబ్బతీసే రెండు పెద్ద విషయాలు ఉన్నాయి. ఇవి 80% రోగులలో కనిపిస్తాయి. Firstly, it could be either that your blood pressure was high before or it is still high, or you might have had diabetes for a long time. మరియు మీ శరీరంలో బీపీ మరియు షుగర్ రెండు సమస్యలు ఉన్నాయి అనుకుంటున్నారు. మీరు చాలా కాలంగా బీపీ, షుగర్ పేషెంట్గా ఉంటే తక్కువ పని చేసే మీ కిడ్నీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని, దానివల్ల క్రియేటినిన్ పెరుగుతోందని ఈ రెండు కారణాలు ఉన్నాయన్నారు. Now ask yourself these two questions: is your BP under control today, and is your sugar level under control? If your BP is above 12,080, especially below 8,859,95 or any figure above 80, you need to ask yourself if your kidneys can survive at any custbix who damaged your kidneys, BP, and it's still increasing. ఇప్పుడు నేను ప్రతిరోజు మెడిసిన్ తీసుకుంటాను, నా పని అయిపోయింది అని మీ మనసులో ఉంది. ఇది అన్ని కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లు చేసే పెద్ద పొరపాటు. వారు ఈ తప్పు చేయకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య రావడం లేదు. If you are taking BP medicine and sugar medicine, make sure to check your current status. Check your BP before taking medicine to know if it stays in control for 24 hours and 365 days. Don't make the mistake of net checking. Because if your BP increases at night and is not controlled, it can damage your kidneys gradually over time. So it's important to check your BP regularly and make sure it stays under control 247, especially if you have high BP or diabetes. ఈ రోజు మిమ్మల్ని మీరు మరొక ప్రశ్న అడగండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నా మూత్రపిండాలు జీవించగలవా? దీనికి సమాధానం ఏమిటి? కాదు. కాబట్టి ఇప్పుడు మీరు మీ వ్యాధి యొక్క మూలంపై పనిచేయాలి, మీ మూత్రపిండాలపై పనిచేయాలి. కిడ్నీని కాపాడాలంటే మొదటిగా బీపీ మరియు షుగర్ నుండి కాపాడటం అవసరం. బీపీ, షుగర్ నియంత్రణలోకి వస్తే కిడ్నీ చెడిపోవడం ఆగిపోతుంది. మీ మూత్రపిండాల స్థాయి 4 అని భావించండి. 60 మూత్రపిండాల వైఫల్యం 4 మూత్రపిండాల స్థాయిలో సంభవిస్తుందని భావించండి. అవి చెడిపోయాయి. ఇప్పుడు నేను బీపీ మరియు షుగర్ను అదుపులో ఉంచుకున్నాను. మీ మూత్రపిండం మరింత దెబ్బతించడం నిలిపివేయబడిందా, లేదు దానికి జరుగుతున్న నష్టం నిలిపివేయబడుతుంది. కిడ్నీలకు కారణం అన్న వాటిని ప్రతిపాదించిన కారణం ఇప్పుడు ఆపరేషన్ చేయబడింది. ప్రతి కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి ముందుగా వ్యాధి కారణాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. If you continue with the treatment, your levels will improve and you will see a gradual increase in them. మొదటిగా వ్యాధి కారణాన్ని తెలుసుకోవడం, కాబట్టి వ్యాధిని నియంత్రించడం ప్రముఖం. మరియు ఇది ఎందుకు ముఖ్యమైనది నేను మీకు చాలా బాగా వివరించాను. మొదటిగా నేను చెప్పినట్లుగా కెటామైన్ ప్రతి శరీరంలో తయారవుతుంది అని. ఇది సాధారణ ఆరోగ్యకరమైన వ్యక్తి శరీరంలో కూడా ఉంటుంది. మరియు కిడ్నీ విఫల పేషెంట్ శరీరంలో ఇది కూడా తయారవుతుంది. ఒకే ఒక తేడా ఏమిటంటే మూత్రపిండాలు దెబ్బతిన్న చోట అది బయటకు రాలేకపోతుంది. కానీ మేము ఏమి చేస్తున్నామో, కేఎఫ్టీ పూర్తి చేసి, నివేదికను పూర్తి చేసి, కెటమైన్ విలువను కనుగొనించి, యూరియా విలువను కనుగొనించి, మీరు చూడగలరు కానీ వేస్తున్నాయి. ఇది అర్థం కాకుండా వాడుకోవడం కాదు, కెటామైన్ వృద్ధి కనబడుతుంది. మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల కెటామైన్ పెరుగుతోంది. ఇప్పుడు మన కిడ్నీల పనితీరును పెంచడం కావాలి మరియు దేహం నుండి దానిని తీసుకుని పనిచేయాలి. ఎందుకంటే కెటామైన్ మూత్రపిండాలు పనిచేసే సామర్థ్యం గురించి చెబుతుంది.
ఉదాహరణకు, నేను పనికి వెళ్తే నేను నా పనిని బాగా చేస్తే పెండింగ్ పని లేకుండా ఉంటుంది. మీ వంటగదిలో పాత్రలు ఉన్నాయంటే మీరు పని చేయలేదని అర్థం. మీ పని చాలా బాగా జరుగుతోందని. మీరు మీ ఆఫీసులో చూస్తున్నట్లయితే మీరు సరిగ్గా పని చేయడం లేదని అర్థం. మరి మనం ఏం చూస్తాం? మేము పనిని చూస్తున్నాము మరియు పని చేయడానికి మీకు ఒక ఆలోచన ఇస్తున్నాము. అదేవిధంగా శరీరంలో కెటామైన్ పేరుకుపోతే కిడ్నీ తక్కువగా పనిచేస్తుందని మనకు తెలుసు. కాబట్టి కెటామైన్ పెంచడం ద్వారా మూత్రపిండాలు పనిచేస్తున్నాయని తెలుస్తుంది. సాధారణ శరీరంలో కెటామైన్ స్థాయిలు 0.5 నుండి 1.1 వరకు ఉంటాయి. కొన్ని ల్యాబ్లలో పైకి కిందకు ఉంటుంది. కానీ కెటామైన్ విలువ సాధారణ పరిధిలో ఉంటే మీ కిడ్నీలు సరిగ్గా పనిచేస్తున్నాయని అర్థం. ఈ ఇంద్రియ అర్థం ఉంది. కానీ కెటామైన్ స్థాయిలు పెరగడం ప్రారంభిస్తే మూత్రపిండాలు ఎంత శాతం దెబ్బతిన్నాయో మనకు ఒక ఆలోచన వస్తుంది. మీ కెటామైన్ స్థాయి 1.1, మీ కెటామైన్ స్థాయి 1.2 లేదా 1.3 ఉంటే మూత్రపిండాలు కనీసం 30 దెబ్బతిన్నాయని అర్థం. ఇప్పుడు మీరు అది ఒక పాయింట్కి పెరిగింది అనుకుంటారు. నేను 30 అంటున్నాను. మూత్రపిండాలు దెబ్బతిన్న పరిస్థితిలో వాటికి సహాయం చేసే మూత్రపిండాలు కూడా ఉంటాయి. కానీ కెటామైన్ పెరగడం లేదా కొనసాగడం వరకు మూత్రపిండాలు కనీసం 30 నష్టాన్ని అనుభవించవద్దు. మరి ఇది మనకెలా తెలుస్తుంది? మీ కెటామైన్ స్థాయి 1.2 లేదా 1.3 అయితే సాధారణ విలువ నుండి పెరిగినది 0.1 లేదా 0.2. ఒక కిడ్నీ బయాప్సీ పేరుకున్న రోగికి మీరు 30% నష్టం కనుగొనగలరు. అందులో 30 కిడ్నీలు దెబ్బతిన్నాయి. కాబట్టి మేము అలాగే తెలుసుకున్నాము. 1.1 లేదా 1.2 అంటే మూత్రపిండాల్లో 30% నష్టం అవుతుంది. ఇప్పుడు మీ స్థాయిలు పెరిగేటప్పుడు మూత్రపిండాలు ఎక్కువ నష్టపోయినట్లు పెరుగుతాయి. కాబట్టి మనకు దీన్ని బట్టి మూత్రపిండాలు ఎంత దెబ్బతిన్నాయో తెలుసుకోవచ్చు. GFR నుంచి కూడా దీన్ని మనం చూడవచ్చు. కారణం మీ నివాసాల్లో మరో విలువ ఉంది. గరిష్ట ల్యాబ్ యొక్క రిపోర్ట్ ఈ GFR. మీరు ఈ GFR పొందాలంటే ఎలా ఆలోచించాలో మనవరాలు ఉంటాయి. కాబట్టి నేను మీకు మీ చర్మంపై ఒక చిన్నదాన్ని చూపించాలనుకుంటున్నాను. మేము నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ సైట్కి వెళ్ళాము. ఇక్కడ మీరు కాలిక్యులేటర్ చూస్తారు. మీకు ఒక ఫీల్డ్ ఉంది. ఇక్కడ మేము కెటామైన్ విలువను ఉంచాము. ఇక్కడ మన వయసును ఉంచాము. మరియు ఇక్కడ మీరు మీ లింగం నమోదు చేసి కలిగించండి. ఇప్పుడు మీ దగ్గర ఫీల్డ్ ఉంది. మేము ఈ సంఖ్యను ఏ ల్యాబ్ పరీక్ష నుండి తీసుకోలేదు. మేము ఇది కాల్పనికం నుండి తీసుకున్నాము. ఇందులో 2 అంశాలుంటాయి. ఒకటి మీ కెటామైన్ విలువ, రెండోది మీ వయస్సు. GFR కెటామైన్ విలువపై ఉంటుంది. కాబట్టి మీరు మీ కెటమైన్ వాలు తగ్గిస్తే ఆంగ్లంలో GFR పెరుగుతుంది. మీ GFR తగ్గుతుంటే మీ కెటామైన్ విలువ పెరుగుతోందని అర్థం. కాబట్టి మీ GFR గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మూత్రపిండాల గురించి ఆందోళన చెందాలి. మూత్రపిండం మరింత హాని కలగకుండా ఉండాలి. కెటామైన్ పెరగకూడదు, GFR తగ్గకూడదు. కాబట్టి ఈ రోజు మేము కెటామైన్ గురించి మాట్లాడబోతున్నాము. కానీ మేము GFR వెళ్ళా. ఇప్పుడు మీ రిపోర్టుల్లో స్టేజీలు ఇవ్వబడ్డాయి. ఇది వేదిక. ఇది 3వ దశ. ఇది 4వ దశ. ఇది మూత్రపిండాల వైఫల్యం యొక్క 5వ హంతం. గ్రేడింగ్ చేస్తారు. మనం లెక్కించే GFR విలువన్ ఆధారంగా ఈ గ్రేడింగ్ జరుగుతుంది. ఇంకా GFR మినిమం అవసరం 90 ఉండాలి. మీ GFR నుండి 120 నుంచి 90 వరకు వస్తే సరే, ఎలాంటి సమస్య లేదు. కానీ ఈ GFR తగ్గించడం ప్రారంభిస్తే మీ స్థాయిలు పెరగడం ప్రారంభమవుతాయి. గ్రేడింగ్ పెరగడం మొదలవుతుంది. కాబట్టి మీరు గంగాధర్ రావు కింద చెప్పినట్లేదా, మీరు GFRని ఒక హాబీగా చేయకండి, మీరు కెటమైన్ ఒక హాబీగా చేయకండి. మీరు శ్రద్ధ వహించాల్సినది ఒక్కటే, అదే మూత్రపిండాల ఆరోగ్యం. కాబట్టి కెటామైన్ అంటే ఏమిటో మీరు అర్థం చేశారా? దీన్ని ఎక్కడ తయారు చేశారు? ఎందుకు తయారు చేశారు? మరియు ఇది శరీరంలో ఎలా కలిగింది? ఇంకా మీకు ఏదైనా సందేహం ఉంటే దయచేసి చెప్పండి. నేను అందుబాటులో ఉన్నాను. అందుబాటులో ఉన్నారు. మీరు వారితో మాట్లాడవచ్చు. మీరు వారిని అడగవచ్చు. మరియు కెటామైన్ విజ్ఞానం మరియు ఇంజనీరింగ్లో ఎలా డౌన్గ్రేడ్ అవుతుంది అనే విషయంలో మీరు కూడా అడగవచ్చు. మరియు పద్ధతి చాలా సులభం. మూత్రపిండాల కార్యకలాపాన్ని పెంచుకోండి మరియు కెటామైన్ మరియు యూరియాను తగ్గించండి. కిడ్నీని నయం చేయడానికి ఇతర విధాలు లేవు. తర్వాతి వీడియోలో డైట్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సిన్స్ ద పేషెంట్ హ్యాస్ మెనీ క్వశ్చన్స్ అబౌట్ దేర్ డయట్. కాబట్టి దాన్ని కూడా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. తర్వాతి వీడియోలో